హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈ వీడియోలో భాగంగా నేను కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ప్రగతి అవినగడ్డకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, ఈ ప్రాక్టీస్ బిట్స్ మనకి డిఎస్సిలో యూజ్ అవుతుందా లేదా అనేటటువంటి టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కౌటిల్యుడు, ఓకే, కౌటిల్యుని అర్థశాస్త్రం అనే గ్రంథము ఏ అంశములు తెలియజేస్తుంది అంటే మీకు కనుక ఈ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. సో ఆర్థిక విషయాలు, పరిపాలన, ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ. సో ఇక్కడ కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ప్రధానంగా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రముగా వర్ణించినది చాణక్యుడు, ఆడమ్ స్మిత్, అరిస్టాటిల్, మార్షల్. అంటే అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రముగా వర్ణించినది అరిస్టాటిల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించిన సంవత్సరం. సో ఇక్కడ 1933 ఫ్రెండ్స్, ప్రింటింగ్ మిస్టేక్ అనేది పడడం జరిగింది అక్కడ. సో 1933, 1833, 1936, ఓకే, 1733. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1933 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ చూడండి, ఆడమ్ స్మిత్ రచించిన పుస్తకం ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్, ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సిద్ధాంతము, మనీ అండ్ ప్రాఫిట్స్. సో ఆడమ్ స్మిత్ రచించినటువంటి పుస్తకం ఏంటంటే ఇక్కడ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. అర్థశాస్త్రానికి శాస్త్రీయ హోదా వచ్చిన సంవత్సరము 1676, 1876, 1656, 1776. సో అర్థశాస్త్రానికి శాస్త్రీయ హోదా వచ్చిన సంవత్సరం 1776 ఫ్రెండ్స్, గమనించాలి. మాక్రోస్ అనున్నది ఏ భాషా పదం? ఇక్కడ మాక్రోస్ అనున్నది గ్రీక్ భాషా పదం. నోమస్ అనగానేమి? సో నోమస్ అనే పదం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నోమస్ అంటే ఇక్కడ నిర్వహణ అని అర్థం రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోస్ అనగానేమి? సో ఇక్కడ పెద్ద, సమిష్టి, ఎక్కువ, చిన్న. మైక్రోస్ అనగా అర్థం సో మనం చూసుకున్నట్లయితే చిన్న అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద యూనిట్ల అధ్యయనం చేయు శాస్త్రం. సో పెద్ద యూనిట్లు అధ్యయనం చేయు శాస్త్రం ఇక్కడ స్థూల అర్థశాస్త్రం అవుతుంది. సూక్ష్మ అర్థశాస్త్రమునకు మరి ఒక పేరు. సో ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రమునకు సంబంధించి మరి ఒక పేరు ఏంటంటే ఇక్కడ ఉద్యోగిత సిద్ధాంతమా, ఆదాయ సిద్ధాంతమా, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతమా, ధరల సిద్ధాంతమా? సూక్ష్మ అర్థశాస్త్రమునకు మరి ఒక పేరు ధరల సిద్ధాంతము రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ స్థూల అర్థశాస్త్రము అధ్యయనం చేయు అంశము. స్థూల అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేయు అంశం ఏంటంటే ఇక్కడ సాధారణ ధరల స్థాయి, ధరల సిద్ధాంతము, ఒక కుటుంబము, పైవన్యు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్థూల అర్థశాస్త్రం అనేది సాధారణ ధరల స్థాయిని సంబంధించిందన్నమాట. అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల రాణి అని అన్నది ఎవరు అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల రాణి అన్నది శామ్యూల్సన్ అన్నమాట. ఓకేనా, శామ్యూల్సన్. అదేవిధంగా అర్థశాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారు?
సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్. మీకు ఆ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అర్థశాస్త్ర పితామహుడు వచ్చేసి ఆడమ్ స్మిత్. ఓకే ఫ్రెండ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంకా ఎక్కువ పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.